హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మి క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కోడిగుడ్లు వెల్లుల్లి కారం. సూపర్ టేస్టీ రెసిపీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం ఒక 5 గుడ్లు తీసుకొని వాటిని ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా ఉడకపెట్టిన గుడ్లను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసి మనం ఆ యొక్క గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పైన క్రిస్పీగా ఫామ్ అవుతుంది కదండి, ఒక లేయర్ ఫామ్ అవుతుంది కదా, అలా వచ్చే వరకు వాటిని బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఓకేనండి, ఈ విధంగా వచ్చిన వాటిని పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 2 వెల్లుల్లి గుడ్లను తీసి వాటిని ఈ విధంగా మొత్తం పొట్టంతా తీసి ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 వరకు వస్తాయి. వాటిని బాగా ఫ్రై చేశాక అందులో కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. సో మనం డైరెక్ట్ మిక్సీ పట్టే కానీ ఈ విధంగా ఫ్రై చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లార్చుకోండి. సో చల్లార్చుకున్నాక మనం అందులో మసాలాలను యాడ్ చేయాలండి. మనం ఏదైతే యాడ్ చేస్తున్నాం వెల్లుల్లి కారానికి కొద్దిగా కారం, పసుపు, అదేవిధంగా ఉప్పు అన్నీ 1 టీ స్పూన్ చొప్పున వేసానండి. ఈ విధంగా యాడ్ చేశాక కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. వాటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా మిక్సీ పట్టక మనకి ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. వీటిని మనం పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ ఒక 4 కానీ ఒక 3 ఉల్లిపాయలు కానీ తీసుకుని చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా అందులో కొద్దిగా 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులో 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మగ్గించండి మూత పెట్టి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిన తర్వాత వాటిని గరిటతో బాగా కలుపుకోండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకోండి. వెల్లుల్లి పొడిని అందులో కలుపుకోండి. ఓకేనండి. సో నేను స్టార్టింగ్ వీడియో అనేది మిస్ అయిందండి, అందుకని నేను స్టీల్ కడాయిలో చేసి చూపించాను మీకు స్టార్టింగ్ అంతా మీకు అర్థం అవడానికి. సో ఫైనల్గా మనకి ఈ విధంగా బాగా కలిపాక మనం రెడీ చేసుకుంటే ఎగ్స్ అనేవి అందులో వేసి కలపండి. ఈ మసాలా అనేది బాగా పట్టడానికి కొద్దిగా మూత పెట్టి కాసేపు మగ్గించండి. ఒక్క 1 మినిట్ వరకు మగ్గించి వెంటనే తీసేయండి. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం కారం చెక్ చేసుకోండి. కారం సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నేను స్టార్టింగ్ కొద్దిగానే వేసాను కదా, సో కొంచెం యాడ్ చేశాను. కలుపుకున్నాక అందులో ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోండి. వెరీ స్మాల్ అండి, ఒక 50-80 ml ఉంటుంది. అంత వాటర్ వేసి మూత పెట్టి కాసేపు మగ్గించండి, గ్రేవీ కోసం అనమాట. ఫైనల్గా మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. ఓకేనండి, ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర కలుపుకొని సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇది అయితే నిల్వ ఉండదండి. ఒక 1 డే అయితే మనకు వస్తుంది. సో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.